ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేక అంశం పైన ధ్యానించుకుంటున్నాం. చాలాసార్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు మనం క్షమించలేము అన్నటువంటి భావనలో ఉంటారు. అంటే వారికి జరిగిన అన్యాయమే కావచ్చు, లేకుంటే వారికి జరిగిన అవమానమే కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, కానీ అమ్మో ఇక మీదట ఆ వ్యక్తిని నేను ఏమాత్రము క్షమించలేను అని అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈరోజు మనం చూద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి, మాకు విరోధంగా ఉన్నటువంటి వారు, లేకుంటే మమ్మల్ని కష్టపెట్టినటువంటి వారు, మాకు నష్టం కలిగించినటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో మేము నీ బిడ్డలమైన కారణము చేత నీ అందరి విశ్వాసం ఉంచిన వారంగా మా జీవితంలో మేము ఎలా వ్యవహరించాలి, ఎలా మా ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలను ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకై నీకు స్తోత్రం నాయన. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ కొరకు అనేకుల ఎదుట సాక్షులుగా నిలబెట్టండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే క్షమించుట మరియు ప్రేమించుట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే క్రైస్తవ జీవితం అనేది పక్షికి రెండు రెక్కలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనిషికి ఈ రెండు స్వభావాలు, అంటే క్షమించడం తర్వాత ప్రేమించడం, ఈ రెండు విషయాలు ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా మన జీవితంలో మనకు శత్రుశేషం లేకుండా మనం నెమ్మది కలిగి ఉండగలుగుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చాలా చక్కని మాటలు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనించినట్లయితే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటికంటే మించి సంపూర్ణతకు బంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు మాట్లాడడంలో గల ఉద్దేశం ఏమిటనంటే, కొలస్సీ సంఘములో ఇలాంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ లేకపోవడం, ద్వేషించడం, లేకుంటే ఒకరిపైన ఒకరికి ఆయాసం ఉండడం, ఇవన్నీ ఉండవచ్చు. ఆ కారణం చేతనే ఈ విషయాలు రాశాడు. ఈరోజు వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా కుటుంబమే కావచ్చు, లేకుంటే సంఘాలే కావచ్చు, స్నేహితుల మధ్య విభేదాలే కావచ్చు, లేకుంటే మనమున్న చోట పనిచేస్తుండగా తోటి సహోదరులతోనే కావచ్చు. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఒక ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డ తన జీవితంలో ఏ విధంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనే దానికి అపోస్తలుడైన పౌలు చాలా చక్కని విషయాలను మనకు ఈ 3వ అధ్యాయము 13-14 వచనాల్లో తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఒకరినొకరు సహించాలి అని అంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి కూడా రాస్తూ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని అంటాడు. అంటే సహించేది దేని కొరకు? ఒకవేళ అన్యాయం జరిగింది, లేకుంటే మనల్ని విభేదిస్తున్నారు, లేకుంటే మనల్ని ద్వేషిస్తున్నారు, మన పైన కక్ష సాధిస్తున్నారు, మన పైన పగ తీర్చుకుంటున్నారు, ఇటువంటివన్నీ మన ముందుకు వచ్చినప్పుడు పౌలు అంటున్నటువంటి మాట ఏంటంటే ఒకరినొకడు సహించండి బిడ్డ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహించడం అంటే చాలా కష్టం. ఎలా భార్య భర్తలు ఉన్నారు, భర్త భార్యను సహించడం, భార్య భర్తను సహించడం అనేది చాలా అరుదైపోయినటువంటి రోజుల్లో ఉంటున్నాయి. తెగదెంపులకే ఎగబడుతున్నారే తప్ప సహించి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు కొరకు మేము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువైపోయాయి. అందుకే ఈ మాటలో సహించాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇతరుల బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఏదో ఒక బలహీనతలో ఉంటాడు. ఆ బలహీనతను మనం అర్థం చేసుకొని ఈ కారణం చేత
జరిగిందేమోలే అని అనుకుంటే మనం సహించగలుగుతాం. వారి తప్పుల వల్ల వెంటనే కోపపడకపోవడం. తప్పు చేశారు, వెంటనే కోపగించుకునే దానికంటే ఆ తప్పు ఎందుకు జరిగింది అనేటువంటి సత్యాన్ని గనక మనం గ్రహించగలిగితే మనకు కోపం అనేది రాకుండా ఉంటుంది. అందుకే సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మన అనుదిన జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ ఆ పరిస్థితిలో ఓర్పుతో వ్యవహరించాలి. ఓర్పు సమస్తమైనటువంటి ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన అనుదిన జీవితంలో ఈ విషయాలు గమనించాలి. దావీదు సౌలును ఓర్చుకున్నాడు. దావీదు చేసినటువంటి పని ఏమిటనంటే గొలియాతును అంటే శత్రువును మరి సంహరించినటువంటి పరిస్థితి. అది ఎవరి వలన సాధ్యం కాకపోయినప్పటికీ దావీదు వలన అది సాధ్యమైంది. దావీదు ఏ విధంగా చేయగలిగాడు అనంటే దేవుని ప్రజలను దూషిస్తుండగా సహించలేక ఆ శత్రువు పైన విజృంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విజయమైనా దాని వెనకాల దేవుని హస్తం ఉంటుంది. మన సొంత విజయం కాదు, మనం సొంతంగా ఏమీ చేయలేము అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఇంతగా దావీదు చేస్తే దావీదు జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? సౌలు దావీదును చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. సౌలులో కూడా స్వార్థం ఉంది. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఈర్ష్య స్వభావం, లేకుంటే నా తర్వాత ఇతనికే రాజ్యం అవుతుందేమో, నా పిల్లలకు చెందాల్సింది తనకు చెందుతుందో, ఈ ఆలోచనలు ఏవే ఉన్నప్పటికీ ఆలోచనలు బట్టి సౌలు తన యొక్క జీవితంలో దావీదు పైన పగబట్టాడు. కానీ దావీదు ఎలా వ్యవహరించాడు అంటే అన్నింటినీ సహించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. సౌలును చంపే అవకాశం దొరికినప్పటికీ అభిషేకింపబడిన వ్యక్తి పైన నా చేయి వేయను అని వెనుకకు మళ్ళినటువంటి వ్యక్తి దావీదు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో సహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు సహించాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను సహించాలి. సంఘ సభ్యులు మరి విశ్వాసులను సహించాలి. ఒకరికొకరు సహింపు కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మన జీవితాల్లో ఉంటే గనుక సహించగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక కుటుంబంలో ఉంటేనే ఇద్దరి స్వభావం ఒక తీరుగా ఉండదు. ఉదాహరణకు కయ్యను ఏబేలు విషయంలో మనం ఆలోచన చేస్తే ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, కానీ అన్న సహించలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రభువు మనల్ని సహించాడు, ప్రభువు మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభువు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా క్షమించాలి. ఇక్కడ అదే మాట అంటున్నాడు. 13వ వచనము ఆ చివరి భాగంలో అంటున్నాడు, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలను పూర్తిగా క్షమించాడు. క్షమించటానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? సిలువ మ్రాను పైన వ్రేలాడి తన ప్రాణం పెట్టి మనల్ని క్షమించాడు. ఆయన మరణించకపోతే మనకు పాప క్షమాపణ ఉండేది కాదు. మన పాపాలను క్షమించగలిగే అధికారం ఎవరికి ఉంటుందంటే పాపరహితుడికి మాత్రమే ఉంటుంది. ఆ పాపరహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కన్యక గర్భంలో జన్మించి ఆయన నీ కొరకు నా కొరకు యుక్త వయసులో ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించాలి. అందుకే మనం ఏదో చెల్లిస్తేనో లేకుంటే ప్రభువుకి ఏదో మనం అప్పగిస్తేనో క్షమిస్తాడనేది కాదు. ఆయన మనల్ని ఉచితంగా క్షమించాడు. రక్షణ అనేది ఖర్చు పెడితే వచ్చేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా ప్రభు ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు. అంతేకాదు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16లో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అందుకే యేసు ప్రభువు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించి. మొట్టమొదటి మాట సిలువలో పలికిన మాట ఇదే. అంటే ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు
అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి. అందుకే ప్రభువు మనల్ని క్షమించాడు గనుక మనం కూడా మనల్ని బాధ పెట్టినటువంటి వారిని మనం క్షమించగలగాలి. ఇది అంత సులభతరమైన విషయం ఏం కాదు. కానీ దేవుడు మన పట్ల ఏ కార్యమైతే చేశాడో ఆ కార్యాన్ని మనం గ్రహించగలిగితే మనం కూడా ఇతరులను క్షమిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించకపోవడం అంటే విషాన్ని మనమే త్రాగి ఎదుటివాడు చనిపోవాలని ఆశించడం లాంటిది అని ఓ వ్యక్తి అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, విషం తాగితే మనమే చేస్తాం. కానీ కోరిక ఏముందంటే నేను విషయం తాగితే అవతలోడు చచ్చిపోవాలా, అంటే అవతలోడికి నష్టం కలగాల అనేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే మన కొరకు ఆ చేదు చిరుక ఆయన తాగాడు. కానీ మనం చావాలని కాదు, మనం బ్రతకాలని, మనల్ని బ్రతికించాలని ఆయన సిలువలో అంత గొప్పటి త్యాగం చేశాడు. ఈరోజు మనమైతే ఎదుటివారి నష్టాన్ని కోరే వారంగా ఉంటాం. కానీ ప్రభు అయితే నాకు నష్టం కలిగినా పర్వాలేదు కానీ ఎదుటివారికి నష్టం కలగకూడదని మనల్ని అంతగా ప్రేమించాడు. గనుక మన అనుదిన జీవితంలో ప్రభువు క్షమించినట్లు మనము క్షమించాలి. అంటే ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఖచ్చితంగా ఎదుటి వారిని క్షమించేటువంటి వారంగా ఉంటాం. మూడవదిగా మనం గమనిస్తే వీటన్నిటికంటే ప్రేమ గొప్పది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. 14వ వచనంలో ఆయన అంటున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఉంటే గనక ఏమి చేయడానికైనా కూడా వెనుకాడమన్నమాట. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? క్షమించడానికి శక్తినిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఏమి చేస్తుందో తెలుసా? సంబంధాలను బలపరుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఏమి చేస్తుందో తెలుసా? సంఘాన్ని ఐక్యతగా ఉంచుతుంది. ఈరోజు మనమందరం ఐక్యత, సమాధానం, నెమ్మది కలిగి ఒకరంటే ఒకరు మరి ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఈ విషయాలన్నీ కూడా అంటే ప్రేమను ధరించుకున్న వారం అయితే గనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-7 వచనాలు. 4వ వచనంలో అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అనుదిన జీవితంలో ప్రేమ దీర్ఘశాంతము కలిగి ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. దయ చూపిస్తుంది అని అంటున్నాడు. మత్సర పడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అని అంటున్నాడు. అది ఉప్పొంగదు అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమలో ఉన్న సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రేమించే తత్వము ఎవరిలో అయితే ఉంటాయో ఈ లక్షణాలు వారిలో ఉంటావి అని చెప్పడానికి ఇదెంతో గొప్ప ఉదాహరణగా మనకు ఉంటుంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయం ప్రేమను గూర్చినటువంటి గొప్ప శ్రేష్టమైన సంగతులను అపోస్తుడైన పౌలు వివరిస్తూ ఉన్నాడు. తర్వాత 5వ వచనాన్ని మనం గమనిస్తే, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు అని అంటున్నాడు. ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించేటువంటి వారు మనకు ద్రోహము చేసినా, వారు అపకారం చేసినా, వారి అపకారానికి ఉపకారం చేసే మనసే కలిగి ఉంటాం. ఎప్పుడనంటే ప్రేమ. అందుకే సిలువలో ప్రభువారు వేలాడుతున్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినాడు గనుక ఆయన సహించలేని ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఒక మాట బాధతో అంటాడు. తండ్రి, ఆయన బాధల్లో ఉండి పలికినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే తన కుమారుడైన యేసుక్రీస్తు ఆ సిలువలో మరణించటానికి ఆయన అనుమతించాడు. ఒకవేళ ఆ సమయంలో కూడా మనల్ని ప్రభు ప్రేమించకపోతే గనుక తన కుమారుణ్ణి ఆ క్షణంలో అక్కడున్న వారందరినీ సమూలంగా నాశనం చేసి తన కుమారుని కాపాడగలడు. కానీ ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించే విధానాన్ని బట్టి, ఆ ప్రేమ మనసు కలిగి ఉన్న కారణం చేత మనము అపకారులం, దోషులమైనప్పటికీ ఈ దోషాన్ని నా కుమారుడి పైన మోపుతున్నానని ఆ దోషం ఆయన పైన మోపి ఈరోజు మనకు రక్షణనిచ్చాడు. తన కుమారుడు నష్టపోయినా పర్వాలేదు, తన కుమారుడు మరణించినా పర్వాలేదు, కానీ నా ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి
పశ్చాత్తాప్తులైతే హక్కున చేర్చుకోవటానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మనకు మార్గంగా ఉంచి ప్రభు మనల్ని సహిస్తున్నాడు. మనం ఎలాంటి వారమో బాగా తెలుసు. మన గురించి అన్నీ ఎరిగిన ప్రభు మన కొరకు ప్రాణం పెడితే అవతల వ్యక్తి గురించి మనకి ఎక్కువ తెలియదు, కానీ ఆ వ్యక్తిని ప్రేమించే విషయంలో మనం వెనుకంజ వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ సమస్త దోషములను కప్పును అంటుంది. ప్రేమ మన అనుదిన జీవితంలో ఎంతో ఇతరులకు సహాయపడుతుంది అనే సత్యాన్ని గమనించి మన జీవితంలో ప్రభువు ఏ విధంగా క్షమించాడో అలా క్షమించి మనం కూడా క్షమింపబడిన స్థితిలో ఆయన రాజ్యంలో ప్రవేశించే కృప ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, తండ్రి, మమ్మల్ని క్షమించటానికి నాయనా నీ ప్రాణాన్నే పెట్టావు ప్రభువా. ఈరోజు మేము ప్రాణం పెట్టనక్కర్లేదు, కానీ మనసులో ద్వేషం లేకుండా ఉంటే చాలు ప్రభువా. మేము ప్రేమించగలిగితే చాలు ప్రభువా. ఈ లక్షణాలు మేము కలిగిన తండ్రి మా కుటుంబాలను, మా పిల్లల్ని తండ్రి, మా సంఘంలో ఉన్న బిడ్డల్ని, మా తోటి వారిని ఒకరినొకరు తండ్రి సహిస్తూ నాయనా నీ వాక్య వెలుగులో నీలాంటి మనసు కలిగి ఉండగలిగే కృపను మీరు దయచేయండి. మీ నామాన్ని మహిమపరచుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.